హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ మహాలక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్, దట్ ఈస్ మహాలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో స్టార్టింగ్లోనే ఇంట్రో నేను డైరెక్ట్గా ఇచ్చేస్తాను. రోజు వాయిస్ ఓవర్ ఇస్తాను కదా. అయితే ఈరోజు మనకి కంప్లీట్గా రెస్ట్ అనమాట. సండే రోజు బ్లాగ్ అనమాట. అంటే ఇది రేపు వస్తుంది. మనం ఈరోజు వీడియో తీసుకున్నాము అంటే రేపు పోస్ట్ చేస్తాం కాబట్టి రేపు వస్తుంది. మా వాళ్ళు సండేనే అయ్యేసరికి ఇంట్లోనే ఉన్నారు. రే నీ ముఖం ఎదురా ఇద్దరు అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంట. అంటే ఆల్రెడీ నేను నిన్న చెప్పేసాను రా వీడియోస్ లో. మీరు ఇవాళ చెప్తారా? చెప్పండి. అయితే ఆల్రెడీ వీళ్ళ సెలబ్రేషన్స్ వీళ్ళ హడావిడి అంతా అయిపోయింది. ఈ రోజు సండే కదా, అందులోనూ ఫ్రెండ్షిప్ డే వచ్చింది. ఇంకా పిల్లలు ఏంటంటే వాళ్ళ సెలబ్రేషన్స్ ఏవో మేము ఇలా చేసుకున్నాం అలా చేసుకున్నాం మా ఫ్రెండ్స్తో చేసుకున్నామని చెప్పారు. ఆల్రెడీ నేను నిన్న వీడియోలో షేర్ చేశాను కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ కూడా కట్ చేసేసానండి. అయితే ఈరోజు సండే, మా ఆయన ఇంట్లోనే ఉన్నారు. కానీ అనుకోకుండా విజయవాడ వెళ్ళాల్సి వచ్చింది. క్యాప్సికమ్, ఉల్లిపాయలు, క్యారెట్, పొటాటో, ఇంకా స్వీట్ కార్న్, మిర్చి. చైత్ర ఏంద్రా? చైత్ర కూడా ఐటమ్. చైత్ర నిన్ను కూడా కర్రీలో వేద్దామా? కొత్తిమీర, కరివేపాకు ఉందా? కరివేపాకు, కొత్తిమీర. ఇదంతా ఎందుకంటే ఇద్దండి పాస్తా కోసం. ఈరోజు పొద్దున టిఫిన్ మాకు పాస్తానే. మొన్న ఒక రోజు పాస్తా చేస్తే చిద్వి నాకు కూడా కావాలి పాస్తా మళ్ళీ అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. వాడు అంతే, ఏదైనా నచ్చింది అంటే మళ్ళీ అడుగుతాడు. అయితే నేను మా ఆయన్ని అడిగాను అనమాట. లాస్ట్ టైం కూడా నా కోసం నువ్వేమీ చేయలేదు, బర్త్డే రోజు కూడా నా వంట నేనే చేసుకున్నాను, బయటకు కూడా ఎక్కడికి తీసుకొని వెళ్ళలేదు. ఆ రోజు నేను పాస్తా చేస్తే అన్ని పేర్లు పెట్టావు కదా, అందుకని ఈ రోజు నువ్వు పాస్తా చేయాల్సిందే, మేమందరం తినాల్సిందే అని చెప్పేసి చెప్పామన్నమాట. సండే వచ్చింది అంటే మాకు ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్ ఏంటంటే 11:30 ఆ టైంలో తింటాం అనమాట. ఇంకొక 1 అవర్ ఆగితే లంచ్ టైం కూడా వచ్చేస్తుంది. ఎందుకంటే కొంచెం లేట్గా తింటాము. పిల్లలంటే ఇంట్లో ఫ్రూట్స్ కానీ ఏమైనా ఉంటే కట్ చేసి ఇచ్చేస్తాను, కానీ మేము మాత్రం ఇంకా టిఫిన్ అట్లా కొంచెం లేట్గానే తింటాం. అందుకని మా ఆయన్ని అడిగామండి, కొంచెం ఈరోజు నువ్వు మాకు చేసి పెట్టాల్సిందే అని అంటే సరే చేస్తాను అని ఇక్కడైతే స్టార్ట్ చేశారు. ఆ వెజిటేబుల్స్ అవన్నీ కూడా పాపం ఆయనే కట్ చేసుకున్నారు. ఈ రోజు నేను మీకు మా ఆయన చేసే పాస్తా ఎలా ఉంటుందో చూపిస్తా. చాలా బాగుంటుందండి నిజంగానే, ఏ మాట కామాట మంచిగా చేస్తారు కొన్ని. అయితే నేను లాస్ట్ టైం పాస్తా చేసినప్పుడు ఓన్లీ టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మాత్రమే వేసాను. కానీ ఈరోజు మా ఆయన ఇంట్లో ఉన్నవన్నీ కూడా, అంటే నిజం చెప్పాలి అంటే కొన్ని తెచ్చుకున్నాము, కొన్ని ఏమో ఇంట్లోనే ఉన్నాయి, అన్నీ కూడా వేసారు. స్వీట్ కార్న్ వేసారండి, ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అయింది. క్యాప్సికమ్ వేశారు. ఇంకా నేను వీడియో స్టార్టింగ్లోనే చూపించాను కదా, అవన్నీ కూడా వేసేసరికి టేస్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ వేసేసి జీలకర్ర, ఆవాలు అవన్నీ కూడా ఏం వేయరు కదా, కానీ మా ఆయన అడుగుతారు అవన్నీ ఏమైనాయి అంటే ఆవాలు అవన్నీ ఏం లేవు, జీలకర్ర ఒక్కటే వేయి అని చెప్పి చెప్పానమాట. ఇంకా జీలకర్ర వేసిన తర్వాత మనం దాంట్లోనే నేనైతే ఏం చేస్తానంటే చిన్నులపాయలు కచ్చాపచ్చాగా కొంచెం దంచేస్తే సన్నగా వస్తుంది కదా, ఆ సన్నగా అయిన తర్వాత వాటిని కూడా ఆయిల్లో ఫ్రై చేస్తా, టేస్ట్ బాగుంటుంది. కానీ ఈరోజు మా ఆయన ఏంటంటే కంగారులో చిన్నులపాయలు కట్ చేయలేదండి, ఇంకా అలానే వేసేసారు. ఇంకా దాంట్లో కొంచెం ఉల్లిపాయలు అవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, టొమాటోలు, తర్వాత క్యారెట్ అన్నీ కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్నారు. ఆ తర్వాత దాంట్లోనే స్వీట్ కార్న్ తీసుకొచ్చారండి. ఈరోజు స్వీట్ కార్న్ కొంచెం కరివేపాకు, పుదీనా కూడా వేసేసి కొంచెం మగ్గనిచ్చారనమాట. ఉప్పు నేనే వేస్తాను ఎప్పుడు, ఎందుకంటే ఉప్పు కొంచెం ఆయనకు తెలియదు అనమాట, ఎంత వేయాలి ఏంటి అనేది. ఉప్పు కొంచెం యాడ్ చేశాను. ఆయన అంటున్నారనమాట, మొన్న నువ్వు చేసిన పాస్తా ఎలా ఉంటుందో చూడు, ఈరోజు నేను చేసిన పాస్తా ఎలా ఉంటుందో చూడు, టేస్ట్ నేను చేసింది చాలా బాగుంటుంది, కావాలంటే నువ్వు కంపేర్ చేసుకొని చూసుకో అని చెప్పేసి అంటా ఉన్నారు. ఏ మాట కామాట నిజంగా ఈరోజు చేసిన పాస్తా చాలా బాగుందండి. మా పిల్లలు కూడా చాలా వెయిట్ చేస్తున్నారనమాట, ఎప్పుడెప్పుడు అయిపోయిద్దా, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పేసి. చిద్వికి ఇలాంటి ఫాస్ట్ ఫుడ్ ఉంటుంది కదా, ఇవి బాగా ఇష్టం. అక్కడే ఉండి తిరగండి రా ఒకసారి. చైత్ర ఇటు తిరుగు. కోతి మొహం దానా. పాస్తా కొంచెం ఎక్కువే పట్టింది. వద్దు తినకూడదు డైరెక్ట్గా, అది సరిపోదు. ప్యాకెట్ మొత్తం పట్టింది.
తింటా తింటా అనిందని చైత్రాకి ఇదేంటది టమాటా కేచప్ ఇస్తే చూడండి గోరింటాకు పెట్టుకుంది. టమాటా కేచప్తో గోరింటాకు ఎవరన్నా పెట్టుకుంటారంతే. ఎంత పిచ్చింది, పిచ్చి మొహందానా, పిచ్చిది, రాక్షస్ మొహంది. అక్కడే ఉండు, చూపి గోరింటాకు సరిగా. ఎవరన్నా అలా పెట్టుకుంటారా? వేసాయి వేసాయి, ఇక్కడ నుంచి తీస్తున్నాలే. అరే నీ గుండు సరిపోయింది, వెనక్కి రారా. అయ్యో ఏం మాడవసరం వస్తుంది. మనం వ్యవహారంలో ఉన్నాం, అదండి బాగానే ఉందిలే, తెలియట్లా. పిచ్చి ఉండాలి కానీ మరీ ఎంత పిచ్చి ఉండకూడదండి. గోరింటాకు అంటే ఇష్టం ఉందని టమాటా సాస్ ఎవరైనా పెట్టుకుంటారా? గోరింటాకు లాగా చైత్ర పెట్టేసుకుంది. అప్పుడప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ముందు వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిన తర్వాత దాంట్లో ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాం కదా, అప్పుడు కొంచెం మగ్గాయి బాగున్నాయి అనుకున్నప్పుడు టమాటా కెచప్ ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పాస్తా అయితే రెడీ అయిపోద్దండి. చాలా బాగుందండి. నేను కొంచెం ఎక్కువే తిన్నా రోజు తినేదానికంటే. చాలా బాగుంది, చాలా మంచిగా చేస్తారు పాస్తా అయితే. ఇంకొక విషయం అబ్బా, ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్లోకి వెళ్ళండి, ఒక 2-3 వీడియోస్ చెక్ చేయండి. బాగున్నాయి అని అంటేనే ఒక చిన్న లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా. ఇలాంటి న్యాచురల్ వ్లాగ్సే, డైలీ రొటీన్ వ్లాగ్సే షేర్ చేస్తూ ఉంటాను. లాస్ట్ సండే నేను అమ్మ చేతి వంట తిన్నాను, ఈరోజు మా ఆయన చేతి వంట తింటున్నాను అనమాట. వారానికి ఒక్కరోజు ఇట్లా చేసి పెడితే భలే ఉంటుందబ్బా, కానీ అన్నిసార్లు కుదరదు. ఈ 2 సార్లు అయితే కుదిరిందనమాట. మా ఆయనే వంట చేసి మా ఆయనే సర్వ్ చేస్తానని చెప్పేసి అన్నారు. కానీ అక్కడ తీసుకొచ్చి పెట్టిన తర్వాత అందరికీ ప్లేట్లో పెట్టిచ్చేసాను అనమాట. మా పిల్లల రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాము. దేవుడు తప్పిస్తున్నాడు. ఎట్లా మొన్న చేసింది డాడీ అన్నీ వేసాడు, నేనేం వేయలేదు. అంతే చిన్నులపై తగిలింది ఒకటేసారి, టమాటా సాస్ జరిగింది ఒకటేసారి, పచ్చిమిరపకాయ తగిలిన 3 టేస్ట్ పచ్చళ్ళలోనే కదా ఉండేది. ఇంకా అలా ఆల్మోస్ట్ మధ్యాహ్నం అయిపోయిందిలేండి మేము తినేసరికి. ఇంకా అట్లా పాస్తా తినేసాము. ఇంకా నేనైతే ఇంక వంట ఏం చేయలేదండి మధ్యాహ్నం లంచ్. చెప్పాను కదా మా ఆయన విజయవాడ వెళ్తున్నారు, పిల్లలేమో చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళొచ్చారనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నాను. 2:30కి 3కి ఆ టైంలో కొంచెం ఆకలేసింది, కానీ ఒక్కదాన్ని ఏం వండుకుంటానులే అని చెప్పేసి ఇంక అట్లానే కూర్చుండిపోయాను. పాస్తా ఏంటంటే మనకు కొంచెం మామూలుగా వేరే అంటే తొందరగా మనకి డైజెస్ట్ అయిపోయిద్ది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు. ఇప్పుడు ఇడ్లీ కానీ కొన్ని ఏంటంటే మనం తిన్న తర్వాత కూడా ఒక 1 అవర్ 1.5 అవర్కి మళ్ళీ తొందరగా ఆకలేసేస్తుంది కదా. అలా పాస్తా తిన్నా సరే నాకు ఎందుకనో ఒక 2:30కి 3కి 3:30 ఆ 1 అవర్ మధ్యలో కొంచెం ఆకలేసింది. కానీ ఏంటంటే ఒక్కదాన్నే ఉన్నప్పుడు నాకు ఎందుకనో వంట చేసుకోవాలని అనిపిదబ్బా. ఏముందిలే నా ఒక్కదాని కోసం ఏం వంట చేసుకుంటాను అని చెప్పేసి ఇంకా మధ్యాహ్నం నేనేమీ చేయలేదనమాట. కానీ ఈవినింగ్ టైంలో ఇంకా నేను ఆకలి తట్టుకోలేకపోయాను. అందుకని ఈవినింగ్ టైంలో కొంచెం అన్నం వండేసుకొని తినేసాను అనమాట. ఇంక పిల్లలు ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళొచ్చారని చెప్పాను కదా, వాళ్ళైతే వద్దన్నారు, నేను తినేసాను. మా ఆయన వచ్చేసరికి కొంచెం నైట్ ఎలాగో లేట్ అయిద్దని చెప్పేసి నేను తినేసాను. అంటే బయటే ఉంటారు కాబట్టి ఏదో ఒక టైం టిఫిన్ కానీ ఏదైనా తినేస్తూ ఉంటారు. ఇంకట్లా
నేను కూడా అన్నం తినేసి ఈవినింగ్ వర్క్ అయితే స్టార్ట్ చేశానండి. ఈరోజు నాకు చాలా స్పెషల్ డే. ఎందుకనంటే మనం కొన్ని రోజులు ఉంటాయి పగలంతా మన పనులు మనం చేసుకున్న తర్వాత, అంటే నిద్ర లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు మన పనులు మనకు ఉంటాయి కదా, డైలీ రొటీన్ కావచ్చు, మనం సెలెక్ట్ చేసుకున్న ఫీల్డ్లో మనం కష్టపడేది కావచ్చు, మన పనులు మనకి నడుస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏంటంటే ఒక్కో రోజు మనకి గజిబిజిగా ఉంటుంది, ఒక్కో రోజు పనులన్నీ ప్రశాంతంగా అయిపోయాయి అనిపిస్తుంది. ఒక్కొక్క రోజు ఏంటంటే అంటే ఇది కూడా అయ్యుంటే బాగుండేది, అది కూడా అయ్యుంటే బాగుండేది, పనులు కొంచెం పెండింగ్ ఉన్నాయి అని చెప్పేసి మనకు అనిపిస్తూ ఉంటుంది కదా. సాటిస్ఫాక్షన్ అనేది ఉండదు నైట్ పడుకునే ముందు. కానీ ఈరోజు నేను చక్కగా కడుపు నిండా తినేసి, తినకపోయినా సరే చక్కగా పడుకుంటానండి. ఎందుకంటే నేను చాలా రోజుల తర్వాత ఒక 2 సబ్స్క్రైబర్స్ని అయితే మీట్ అవుతున్నాను. నాకు తెలుసు వాళ్ళు ముందే వస్తారని. ఇప్పటి వరకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఏంటి అంటే వాళ్ళు జస్ట్ నన్ను అనుకోకుండా చూసేవాళ్ళు, మీరు యూట్యూబర్ కదా అని అడిగేవాళ్ళు. కానీ వీళ్ళు ఏంటంటే నాతో కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత, ట్రావెల్ చేసిన తర్వాత మిమ్మల్ని మీట్ అవ్వాలని ఉంది అని అడిగితే నేను కూడా అవును, నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది, నేను కూడా ఎప్పటి నుంచో కలుద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి కొంతమంది సబ్స్క్రైబర్స్ని ఈరోజు మీట్ అయ్యాను. కొంతమంది అంటే ఎక్కువ మంది ఏం కాదండి, ఇద్దరే. వీళ్ళిద్దరు ఏంటంటే నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటారు. తినే అనమాట. వచ్చేటప్పుడు నేను చెప్పాను ఇలా వస్తున్నాము అంటే, నేను కూడా వస్తాను, పార్కుకి దగ్గరలోనే ఉంటారంట. అలా వచ్చేటప్పుడు చైత్ర కోసం ఒక గిఫ్ట్ తీసుకొని వచ్చారు. వీళ్ళు ఏంటంటే మనకి బుర్కా తొందరగా తీయరు కదా, వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ముందే అడిగా, వీడియో తీసుకుంటాను సిస్టర్, మీకేం పర్లేదా అంటే, నేను బుర్కాలోనే ఉంటానండి, నాకేం ఇబ్బంది లేదు, కావాలంటే తీసుకోండి అని చెప్పారు. ఇంకట్లా ఒక చిన్న బిట్ అయితే షూట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇంకొక సబ్స్క్రైబర్ వచ్చేసరికి మనకు లేటుగా వచ్చారు. వీళ్ళిద్దరూ ఏంటంటే తెనాల్లోనే ఉంటారు. ఇంకా నాకేమనిపించిందంటే వీళ్ళిద్దరిని మీట్ అయిన తర్వాత తెనాల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరినీ ఒకసారి కలిస్తే ఎలా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నా. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఎలా ఉందంటే అంతకుముందు ఎప్పటి నుంచో పరిచయం ఉన్న వాళ్ళలాగా చక్కగా ఫ్రీగా మాట్లాడారండి. చాలా చక్కగా మంచిగా కమ్యూనికేట్ అయ్యారు. వాళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చిన ఒకటే మాట సేమ్, అంటే ఫస్ట్ నన్ను చూడంగానే ఏమన్నారనంటే, మీరు వీడియోస్లో ఎలా ఉన్నారో విడిగా బయట చూస్తే కూడా అలానే ఉన్నారు, మిమ్మల్ని ఈజీగా గుర్తుపట్టవచ్చు అని చెప్పేసి అన్నారు. అంటే వాళ్ళు నన్ను రోజు వీడియోస్లో చూసి అలవాటైపోయి నేను అట్లా కనిపించానా, లేదంటే నిజంగానే ఎలా ఉన్నానో అలాగే ఉన్నానా అనేది నాకు డౌట్ వచ్చిందనమాట. ఫస్ట్ తిన నేమ్ వచ్చేసరికి ఆయిషా అండి. ఇంకొక విషయం ఏంటంటే, ఆల్రెడీ నేను గివ్ అవే విన్నర్స్ని అనౌన్స్ చేసిన తర్వాత వీళ్ళు ఏంటంటే షాక్ అయ్యారు, వీళ్ళ నేమ్స్ వచ్చాయని. వీళ్ళిద్దరూ గివ్ అవే విన్నర్స్ అండి. వీళ్ళు తెనాల్లో ఉంటారన్న విషయం నాకు తెలియదు. అయితే వీళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత ఈ ఆయేషా అనే అమ్మాయి, నేను అసలు నమ్మలేదు సిస్టర్ నా నేమ్ తీస్తారని చెప్పేసి, మేము తెనాల్లోనే ఉంటాము అని అప్పుడు నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు. అయితే నాకు తెలియకుండానే ఇద్దరు తెనాలి వాళ్ళు మనకి గివ్ అవే విన్నర్స్లో విన్ అయ్యారనమాట. శారీ కూడా ఇచ్చినట్టు ఉంటుంది, నేను కూడా కలిసినట్టు ఉంటుంది అని చెప్పేసి వీళ్ళని నేను ఫస్ట్ టైం చూస్తున్నా అండి. అంటే మామూలుగా ఇప్పుడు నన్ను రెగ్యులర్గా చూస్తూ ఉంటారు కదా, నేనేంటంటే ఇలా చాటింగ్లో ఏదైనా ఒక ఫోటో ఏమైనా పంపిస్తే, లేదంటే డీపీలో చూడటమే కానీ, అంటే మనకి ఫొటోస్ పెట్టుకుంటూ ఉంటారు కదా, అట్లా ఏమైనా డీపీలో చూడటమే కానీ డైరెక్ట్గా అయితే నేను అసలు చూడలేదు. వీళ్ళతో నాకు విడిగా పరిచయం కూడా లేదండి, నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. అదే అన్నారు వాళ్ళిద్దరూ కూడా, వీడియోస్లో ఎలా ఉన్నారో బయట కూడా అలానే ఉన్నారు, మీ వీడియోస్ అన్ని చాలా న్యాచురల్గా ఉన్నాయి, బాగున్నాయి అని చెప్పేసి అన్నారు. ఇలాంటి ఫీడ్బ్యాక్ కోసమే అంత కష్టపడతామండి. సబ్స్క్రైబర్స్ని మీట్ అయినప్పుడు పడిన కష్టం అంతా కూడా మర్చిపోతాం చాలా ఫ్రీగా. ఒక్కొక్కరి లైఫ్ ఒక్కోలా ఉంటుందండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది. వాళ్ళ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుంది, వాళ్ళు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఇప్పటికీ ఏం ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తున్నారు అనేది చాలా ఫ్రెండ్లీగా షేర్ చేసుకున్నారు. ఏమండి, ఏదైనా సరే దేవుడు మనకి ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాడు, ఎంత ఇవ్వాలో అంత ఇస్తారు, ఏమి ఇవ్వాలో అంత ఇస్తారు, అంతే. మనం ఎక్కువ ఆలోచించినా కూడా ఉపయోగం లేదు. నేను కూడా ఫస్ట్లో అలాగే అనుకునేదాన్ని, ఇంకా ఏంటి ఇలానే ఉన్నాం, నేను అసలు ఏమనుకున్నాను, ఏం నడుస్తుంది అని నేను కూడా చాలా ఆలోచించేదాన్ని. కానీ అవన్నీ కూడా మనకేంటంటే అంటే మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు, మనం మైండ్లో తిరుగుతూ ఉంటాయి కదా, అందుకని కుదురు లేక ఏంటేంటో అనేసుకుంటాం. కానీ మనకి ఎప్పుడు ఏం రావాలో అదే వస్తుంది, అంతే వస్తుంది. మనం కష్టపడ్డామా, కలిసి రాకపోతే ఏమీ ఉండదండి, చెప్పలేం. ఎంత కష్టపడ్డా కూడా అక్కడే ఉండేవాళ్ళు చాలామందే ఉంటారు. ఇంక అట్లా ఏంటంటే మనం లైఫ్ ఎలా వెళ్తూ ఉంటే మనం దానికి తగ్గట్టు వెళ్ళిపోవాలి, మైండ్ని మార్చుకుంటూ. మన పని మాత్రం చేయడం మాత్రం అస్సలు ఆపకూడదు అనమాట, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సబ్స్క్రైబర్స్ని మీట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉందండి. చైత్ర కోసం గిఫ్ట్ తీసుకొచ్చారు. పక్కన తన నేమ్ వచ్చేసరికి
సునీత అండి, ఆల్రెడీ గివేవే విన్నర్స్లో విన్నారు కదా నేమ్. అట్లా తనేమో స్వీట్స్ తీసుకొని వచ్చింది. నా సైడ్ నుంచి నేను ఇవ్వగలిగిన చిన్న గిఫ్ట్ అయితే ఇచ్చాను. చాలా హ్యాపీగా ఉందండి. చైత్ర అయితే ఆ బొమ్మతో పిచ్చగా ఆడేసుకుంది. చాలా బాగా నచ్చింది ఆమెకి. కెమెరా ఆన్ చేయగానే నన్ను కూడా మాట్లాడనివ్వట్లేదు అనమాట. దగ్గు వస్తే సిరప్ కూడా వేస్తుంది, అంత కేర్గా తీసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. దీని పేరు